బ్రేకింగ్ న్యూస్ సీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పోర్ట్లోనే నిలిచిపోయింది స్టెల్లా షిప్. అయితే ఇప్పుడు ఈ షిప్ పై వ్యవహారం రోజుకు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. షిప్లో ఉన్న బియ్యం అక్రమంగా వచ్చిందా లేక సక్రమంగా వచ్చిందా అనేది తేల్చేందుకు ఇప్పటికే అధికారులు పరీక్షలు కూడా నిర్వహించారు. దాని రిపోర్ట్ను కూడా అధికారులకు అప్పగించారు. దీంతో బియ్యంపై అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. ఆ షిప్ లో ఉన్న బియాన్ రిపోర్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి. సో రిపోర్ట్స్ బయటకి ఎప్పుడు చెప్తారు ఏంటి అనే అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి అసలు అప్డేట్స్ ఏంటి, ఆ రిపోర్ట్స్ లో ఏముంది అనేది అధికారులు ఎప్పుడు చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు? సబ్దాస్ చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు సెలవు కాబట్టి ఆ బియ్యానికి సంబంధించి ఏదైతే 36 శాంపిల్స్ తీసుకున్నారో 36 శాంపిల్స్ కి సంబంధించి నిన్నంతా కూడా ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో అయితే ఇవన్నీ కూడా నిర్ధారించే పనిలో అయితే అధికారులు పడ్డారు. దానికి సంబంధించి రిపోర్ట్ కూడా తయారైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రిపోర్ట్ పూర్తి స్థాయిలో అయితే షీల్డ్ కవర్ లో కలెక్టర్ షణ్మోహన్ కి అయితే కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ కి అయితే అందజేసిన అధికారులు. అయితే ఈ నేపథ్యంలో రేపొద్దున అంటే రేపు ఉదయం సోమవారం కాబట్టి ఒకవేళ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దీనిపై వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే కనుక ఈ రిపోర్ట్ లో ఏముందనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసి ఆ ప్రభుత్వం ఏదైతే సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నా కూడా ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో 28 కంపెనీలు స్టెల్లా షిప్ లో ఏదైతే స్టెల్లా ఎల్ సౌత్ ఆఫ్రికా నౌక ఉందో దానిలో లోడింగ్ కి సంబంధించి 52,200 టన్నుల బియ్యాన్ని లోడ్ చేసేందుకైతే 28 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ చర్చ ఒక పక్కన కొనసాగుతుంటే ఇంకో పక్కన చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ షిప్ ఇక్కడ ఉంటుందా వెళ్ళిపోతుందా అనే సందిగ్ధం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే షిప్ వారికి లోడింగ్ కి ఇచ్చిన గడువు ముగిసి సుమారుగా 19 రోజులు కావస్తుంది. 19 రోజులు దాటిన తర్వాత కూడా షిప్ ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. సో ఇతర దేశాల నుంచి వచ్చిన నౌక కాబట్టి లేట్ అయ్యే కొలది కూడా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో ఎక్స్పోర్టర్స్ కి ఛార్జెస్ పడతాయి. అంటే జరిమానా విధిస్తూ ఉంటారు వాళ్ళు. డిలే ఛార్జెస్ అంటూ కూడా ఉంటాయి. డిలే ఛార్జెస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రోజుకి సుమారుగా 25 లక్షల పైబడి కూడా అమౌంట్ ని చెల్లించాల్సి వస్తుంది ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే 2 కోట్ల పైన జరిమానా అయితే ఇప్పటికే పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ జరిమానాన్ని ఎవరు కడతారో అనే దాని మీద కూడా ఈ కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే రైస్ ఎక్స్పోర్టర్స్ దీన్ని బుక్ చేసుకున్నారో దానికి సంబంధించి వారేది ఈ అమౌంట్ అంతా కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా షిప్ ఇక్కడే కొనసాగితే ఇంకా ఈ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు కోర్టుకి వెళ్ళాలనే ఒక ఉద్దేశంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే 28 మంది రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారందరూ కూడా కోర్టుకి వెళ్ళి షిప్ ని ఇక్కడ నుంచి పంపించే విధంగా కూడా ఇదే ఒక పిటిషన్ వేయాలంటూ కూడా వారి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా షిప్ లో ఉన్న బియ్యాన్ని సముద్రంలో దించడం అనేది కుదురుతుందా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అంత సముద్రం నుంచి సుమారుగా సముద్ర తీరానికి సుమారుగా 9 నాటికల్ మైల్స్ మధ్యలో ఉంది. అక్కడి నుంచి దించడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఇది కుదిరే అవకాశం కనిపించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ రిపోర్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపొద్దున ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత కలెక్టర్ షణ్మోహన్ అనేది అసలు ఈ శాంపిల్స్ సేకరించిన దాంట్లో ఎంత మేర రేషన్ బియ్యం ఉన్నాయనేది కూడా తెలియజేసే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.